సిస్టము మీద లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఎంత ఫ్రీ హ్యాండ్ ఇచ్చారంటే ఆలగడ్డలో ఎవరైతే ప్రతిపక్షంలో మాకు అగేన్స్ట్గా ఉన్న ఎస్ఏలు సిఏలు కూడా జస్ట్ 1 వీక్ బ్యాక్ వరకు కంటిన్యూ అయినారు. సేమ్ మమ్మల్ని మేము చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారని చెప్పి నేను మా బ్రదర్ ఇద్దరు నంద్యాలలో ఎక్కడైతే అరెస్ట్ చేశారో అక్కడే ఆమెను నిరాదీక్ష చేసినాం. ఏ పోలీసులు అయితే మమ్మల్ని ఎత్తుకొని ఈడ్చుకొని పోయి వ్యాన్లో పడేశారో మొన్నటి వరకు వాళ్ళే ఉండినారు, జస్ట్ 1 వీక్ బ్యాక్ వరకు. సో వీళ్ళే ప్రోటోకాల్ ఇచ్చి ఉండొచ్చుగా మీకు బందోబస్తు. ప్రోటోకాల్ ఇచ్చేది వీళ్ళే, తర్వాత ప్రతిపక్షం వస్తే మమ్మల్ని కేసులు వేసేది వీళ్ళే. అంటే ఎందుకు చెప్తున్నానంటే తప్పుడు కేసులు పెట్టించుకొని చేయాల్సిన అవసరం మాకు లేదు కాబట్టి వాళ్ళు కూడా మొన్నటి వరకు కంటిన్యూ అయినారు. అండ్ లోకేష్ అన్న గారు ఇందాక నేను చెప్పినట్టుగా ఆ విధంగా రగిలిపోయి ఆ విధంగా ఏదో చేయాలని కాదు మా ఉద్దేశం. మేము పవర్లోకి రావడానికి ఇందాక నేను చెప్పినట్టు మా కోసం మేము పవర్లోకి రాలేదు. కార్యకర్తలు ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నారు. రేపొద్దున మేము ఏదైనా గట్టిగా చేస్తే రేపొద్దున ఎవరిని ఇబ్బంది పెట్టేది? కార్యకర్తలే ఇబ్బంది పడేది. వాళ్ళని డైవర్ట్ చేయాలా, పిల్లలు చదువుకోవాలా, ఉద్యోగాలు రావాలా. మా ప్రాంతం ఎంత వెనుకబడి ఉంటుందండి? ఒక్క పరిశ్రమ రాలేదు ఇప్పటి వరకు. మొన్న లోకేష్ దయ వల్ల ఒక సోలార్ పరిశ్రమ ఒకటి వచ్చింది. పరిశ్రమలు రావాలంటే ఎంతసేపు నా కక్ష నేను తీర్చుకుంటానని నేను పోతే ఇక్కడ పనులు ఎక్కడ అవుతాయి, ఉద్యోగాలు ఎవరికి వస్తాయి, ప్రజలు ఎట్లా బాగుంటారు? రాజకీయాలకు నాంది పలుకుతారా మీరు? ఫ్యాక్షన్ కి లేకుండా, కక్షలకి తావు లేకుండా. ఫ్యాక్షన్ అనేది ఎప్పుడో పోయింది. అంటే ఏదైనా వైరం, మీరంటే వాళ్ళు, వాళ్ళంటే మీరు, అది పోదు. అది పోతే ఇంకా ఆలగడ్డ రాజకీయాలు అది ఎట్లా ఉంటాయో మాకు కూడా తెలియదు. వర్గ రాజకీయాలు ఉన్నాయి కాబట్టి ఆలగడ్డకు ఒక ప్రత్యేకత ఉందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు మీరే అంటున్నారు ఇలాంటి పోరాటాలు ఎన్ని రోజులు సాగుతూ ఉంటాయి, ప్రజలకి జీవనోపాధి రావాలి, ఇక్కడ చాలా ఇండస్ట్రీస్ రావాలి, మౌలిక సదుపాయాలు పెరగాలి అని అంటున్నారు. సో అంటే గొడవలకి మీరు పులి స్టాప్ పెట్టి డెవలప్మెంట్కి పోతారని మీ వాదన, లేకపోతే ఎట్లా? ఇలాంటి కొత్త వర్గ రాజకీయాలు ఉన్నాయంటే దానికి కారణము అంటే అది ఉన్నాయంటే కంపల్సరీ గొడవలు జరుగుతాయనే గ్యారంటీ నేను ఇవ్వట్లేదు. వర్గ రాజకీయాలలో ఒక నీతి ఉంటుంది. వాళ్ళ కుటుంబాలు మా కుటుంబాలు ఒక నీతి ఉంటుంది. కానీ ఎప్పుడైతే వాళ్ళ తరపు నుంచి కొంతమంది నమ్మి మా దగ్గరికి రావడం జరిగింది, వాళ్ళని ఎట్లా చూసుకుంటామని మా వర్గంలో కలిసిపోతారు. అంతేగాని వర్గాలు ఈ విధంగా ఉన్నాయి కాబట్టి ఒకరినొకరు కొట్టుకోమని ఎవరు ఎంకరేజ్ చేయరు. ఎందుకంటే ఫ్యాక్షనిజం ఎప్పుడో అయిపోయింది మా ఏరియాలో. ఎప్పుడో ఫ్యాక్షన్ తీసేస్తున్నారు. ఎవరు ఫ్యాక్షన్ కావాలని వాళ్ళు అనుకోవట్లేదు, మేము అనుకోవట్లేదు. కానీ ఎవరు కూడా ఒప్పుకోంది ఏంటంటే రౌడీ రాజకీయాలు. రౌడీజం అనేది రాజకీయాల్లో ఉండకూడదు. అది డెఫినెట్ గా ఉండకూడదు. లేదా భయపడి అంటున్నారా? లేకపోతే గంగుల నాని గారి లేదా గంగుల వర్సెస్ ఇప్పుడు భూమా కనపడతా ఉంది. మీరు ప్రజల కాడికి పోయి అడగండి, నేను ఎవరిని చూసి భయపడతారో ఒకసారి మీరు అడగండి. నేను ప్రజలకి తప్ప, నా కార్యకర్తలకి తప్ప, వాళ్ళు ఎక్కడ దూరం అవుతారని భయం తప్ప నాకు ఏ భయాలు లేవు. అన్నిటికీ తెగించి రాజకీయాలు చేసినాము. ఎవరు లేనప్పుడు రాజకీయాలు చేసినాము. ఎవరు ఉంటారో లేదో అని తెలిసినా కూడా, చాలామంది వదిలిపెట్టి పోయినా కూడా నేను వదిలిపెట్టి పోలే ఆలగడ్డని. ఎందుకంటే ఇది లేక నాకు ఇంకేం లేదు. నాకు దీంట్లో వ్యాపారం లేదు, దీంట్లో నేను సంపాదించుకునేది ఏం లేదు, దీంట్లో నాకు పోయేదే తప్ప నాకు వచ్చేది తక్కువ. కేవలం ఆలగడ్డ మీద ప్రేమ. నాకు తల్లిదండ్రులు లేరు, ఇంకా నాకు ఆ లోటు ఎవరు తీరుస్తారు? నా కార్యకర్తలు. నా కొడుకును కూడా ఇక్కడే చదివిస్తున్నా నేను. యాక్చువల్గా అయితే నా ఫ్రెండ్స్ వీళ్ళు మా బంధువులు అందరూ కూడా హైదరాబాద్లో చదివించి ఆలగడ్డలో ఏముంది ఆలగడ్డకు ఆ కనెక్షన్ ఉండాలనే నా కొడుకుని ఈడే చదివిస్తున్నా. ఆలగడ్డతో కనెక్షన్ ఉంది కాబట్టి ఆలగడ్డ వదిలిపెట్టి పోలేకపోతున్నాము. సో దిస్ ఈస్ ద సెంటిమెంట్ ఫర్ అస్. అండ్ నేను ఒకరికి భయపడే స్థాయికి ఉంటే ఈ పార్టీకి నేను ఎప్పుడో పార్టీలు మారేదాన్ని.